శెట్టిపరిచ యువజన సంఘం ఆధ్వర్యంలో చింతల్ హెచ్ఎంటీ మైదానంలో కార్తీక మాసం అనుబోధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శెట్టిపరిచ లాంటి 26 కులాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తొలగించి తమకు అన్యాయం చేసిందని సత్యనారాయణ తెలిపారు. చిన్న చిన్న కులవృత్తులు చేస్తూ జీవనం గడిపే శెట్టిపరిచలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టిపరిచ యువజన సంఘం సభ్యులు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2014 నుంచి 2025 సంవత్సరం వరకు అంటే 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా 26 కులాలని బీసీ రిజర్వేషన్ తొలగిస్తే నిజంగా ఈ కాన్స్టిట్యున్సీలో డైలీ వైజ్గా కంపెనీలు, తర్వాత ఆటో వాళ్ళగా, వాచ్మ్యాన్లుగా చిన్న చిన్న కులవృత్తులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ చేసిన అన్యాయం చాలా బాధాకరం. ఇది తెలిసిన మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ సీఈఓ ముఖ్యంగా పివి రావు గారు, డైరెక్టర్ అండ్ చీఫ్ ఎడిటర్ అయిన, అలాగే మేనేజ్మెంట్ చైర్మన్ గారికి నిజంగా మేము నా తరపున మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఏంటంటే ఈ సమస్యని ఏ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా తీసుకోలేదు గత 11 సంవత్సరాలుగా. ఒక ప్రైమ్ 9 మాత్రమే ఈ సమస్యని చెప్పగానే సీఈఓ రావు గారు, సత్యనారాయణ గారు ఇది సమాజహితం కోసం చేయాలి, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, అటు మంత్రులు కానీ, కోర్టులు కానీ, సుప్రీంకోర్టు కానీ వీళ్ళెవరికి న్యాయం చేయలేదు కాబట్టి మనం దీన్ని న్యాయం చేయాలనేది టేకప్ చేయగానే ఇమీడియట్ గా మనం ప్రతి సండే గత 7-8 నెలలుగా ఇది తీసుకున్న తర్వాత ప్రైమ్ 9 కథనాలతో బీసీ కమిషన్ స్పందించింది. అటు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసాం, అన్ని పార్టీలను కూడా కలుపుకున్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి 2 సార్లు నేను పిలవగానే స్టూడియోకి వచ్చారు, మాట్లాడారు. రేపు రాబోయే రోజుల్లో కూడా వారు ఢిల్లీకి కానీ, నేషనల్ బీసీ కమిషన్ కానీ కలిసి అటు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నారు. మా వంతుగా మీడియా ఉన్నది ఏదో మేము యాడ్ల కోసం, పబ్లిసిటీ కోసం కాకుండా సమాజహితం కోసం, ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చూపించాలి కాబట్టి మా సీఈఓ గారు మేనేజ్మెంట్ ఆదేశాలతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. గత 2014 నుంచి 2025 సంవత్సరం వరకు అంటే 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా 26 కులాలని బీసీ రిజర్వేషన్ తొలగిస్తే నిజంగా ఈ కాన్స్టిట్యున్సీలో డైలీ వైజ్గా కంపెనీలు, తర్వాత ఆటో వాళ్ళగా, వాచ్మ్యాన్లుగా చిన్న చిన్న కులవృత్తులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ చేసిన అన్యాయం చాలా బాధాకరం. ఇది తెలిసిన మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ సీఈఓ ముఖ్యంగా పివి రావు గారు, డైరెక్టర్ అండ్ చీఫ్ ఎడిటర్ అయిన, అలాగే మేనేజ్మెంట్ చైర్మన్ గారికి